గ్రహించబడేది ముఖ వికాసం గాని లోపల ఉన్న బాధ కనిపించదు. బాధ ఎవరు కనిపిస్తుంది? ఆత్మకు లేదా మనస్సుకు అవుతుంది. ఆత్మకు గాని ఆత్మకు కాదు మనసుకే అవుతుంది అనుకోండి. మనసు ఏంటిది? అది ప్రమాణం కాదు. మనసు ప్రమాణమా? ప్రమాణాలు ఎన్ని? 6 కదా. మనశ్శేష్టానింది అని అన్నా ఒక రకంగా చెప్పాలి అంటే ఈ జ్ఞానేంద్రియాలు 5 అంటున్నాం కానీ 6 అనడం లేదుగా. జ్ఞానేంద్రియాలు ఏంటిది? ఆ జ్ఞానం కలిగేదానికి ప్రమాణాలు. కాబట్టి ప్రత్యక్ష ప్రమాణాలకు గుర్తుకొచ్చే ద్వారా గ్రహింపబడ్డాయా సుఖము దుఃఖము? గ్రహింపబడ్డాయా? సుఖ దుఃఖము ప్రత్యక్ష ప్రమాణం ద్వారా గ్రహింపబడిందా? ముఖకవలిక దగ్గరికి అనుమాన ప్రమాణం అయింది కానీ ప్రత్యక్షం ఎట్లాగైంది? అది మనసు ద్వారా గ్రహింపబడింది సుఖము దుఃఖము. అది చెప్తున్నారు ఇక్కడ. నచ సుఖ దుఃఖాది సంబంధ అవగతి అంటే వాటి యొక్క ఉనికి. ఇది సుఖంగా ఉంది, ఇది దుఃఖంగా ఉంది అనేది అవగతి అంటే జ్ఞానము. ఆత్మన ప్రత్యక్షాది ప్రమాణై నా క్రియతే. ఆత్మకు సంబంధించినవి గాని లేదా అంతఃకరణకు సంబంధించినవి గాని ప్రత్యక్ష ప్రమాణాల ద్వారా గ్రహించబడదు. ఏన విరోధ ప్రత్యక్షాది ప్రమాణై ఉద్ఘాట్యతే. అందువల్ల గ్రహింపబడుతుంది అంటే ప్రత్యక్షాది ప్రమాణాలతో అది విరోధము చూపాలి. సుఖ దుఃఖాదులంత సంబంధము ప్రత్యక్షాది ప్రమాణాల చేత గ్రహింపబడినందువల్ల ఒకవేళ గ్రహింపబడుతుంది అంటే అది ప్రత్యక్ష ప్రమాణాలతో విరోధము కనిపించాలి అనేదాన్ని ఇక్కడ మనకు చెప్పారు. అందువల్ల ఇక్కడ కూడా అలాగనే మరి ఆత్మతత్వం తత్వమసి మహావాక్యం ద్వారానే అవగాహనకు వస్తుంది గాని ప్రత్యక్ష ప్రమాణాల ద్వారా అవగాహనకు రాదు. ఎట్లాగైతే లోపలున్న సుఖము దుఃఖము ప్రత్యక్ష ప్రమాణ గోచరం కాకుండా ఇతర ప్రమాణం ద్వారా గోచరం అవుతుందో అది ఇంకా ఏ ప్రమాణం అయినా కానీగాక, నువ్వు మనస్సు అంటావు ఆత్మ అంటావు ఇంకోటి అంటావు అది పోని, కానీ ఈ ప్రమాణాలకు మాత్రం గోచరం అయ్యేది కాదు. అట్లాగే ఆత్మతత్వం కూడా ఆత్మ అవగాహన కూడా ప్రత్యక్షాది ప్రమాణాల కంటే భిన్నమైన ఆగమ ప్రమాణం ద్వారానే వస్తుంది గాని శాస్త్ర ప్రమాణం ద్వారానే అవగాహనకు వస్తుంది గాని మిగతా ప్రమాణాల ద్వారా రాదు. ఒకవేళ వస్తుంది అంటే అప్పుడు విరోధం వస్తుంది. అందువల్ల ఆగమ ప్రమాణానికి ఉన్న ప్రత్యక్ష ప్రమాణాలకు విరోధము లేదు. అందుకొరకే ఆ వాక్యం అప్రాణం అని చెప్పి ఒకవేళ ప్రత్యక్ష ప్రమాణానికి విరోధం వస్తే అప్పుడు వాక్యం అప్రమాణం అనాల. విరోధం రాకపోతే ప్రమాణం అని అంటాము. కథం? మరి పూర్వపక్షి అడుగుతున్నారు, ఎందుకు అట్లాగా అంటావు అంటే శృణు, ఎందుకు చెప్తున్నామో ఆ విషయాన్ని కూడా విను అని చెప్పి దుఃఖితావగతౌ చేత్స్యాన్న ప్రమీయేత స ఆత్మవత్ కర్మణ్యేవ ప్రమాణ్యాయ నతు కర్తరి అపి క్వచిత్ అన్నాడు. దుఃఖితము ఆత్మయందు ఉన్నట్టయితే ఆ దుఃఖము ఆత్మ వలనే జ్ఞాన ప్రమాణ గోచరము కాకుండా పోవాల. ఆ దుఃఖం ఎక్కడుంది? ఆత్మయందుందా? ఆత్మయందుంది అంటే ఆత్మ ఎట్లాగైతే ప్రమాణానికి అగోచరం అవుతుందో దుఃఖం కూడా అగోచరమై ఉండాలి. కాబట్టి మరి ఆత్మయందు లేదు, మరి జ్ఞానము కర్మయందే ఉంటుంది గాని కర్తయందు ఒకనొక చోటను ఉండదు. జ్ఞానం అనేది ఎక్కడుంటుంది? కర్మయందు ఉంటుందా కర్తయందు ఉంటుందా? జ్ఞానం సుఖము దుఃఖము ఆత్మయందు ఉన్నాయి అన్నప్పుడు ఏమైంది? ఆత్మ ధర్మీ అయింది, అవి ధర్మాలైనాయి. మరి ప్రత్యక్షాది ప్రమాణాలకు ఆత్మ గోచరం కానందువల్ల సుఖ దుఃఖాలు కూడా అనుభవానికి రాకుండా ఉండాలి. అందువల్ల ఇప్పుడు ఇక్కడ కూడా ప్రత్యక్ష ప్రమాణ జ్ఞానానికి గోచరం కానందువల్ల ధర్మాలు కూడా మరి అవి గోచరింపకుండా ఉండాలి. కాబట్టి సుఖ దుఃఖం అనుభవానికి వస్తుంది కాబట్టి ఆత్మధర్మాలు కావు అని తప్పనిసరి ఒప్పుకోవలసి ఉంటుంది. అందువల్ల అట్లాగే ఇంకేం చెప్పాడు? కర్మణ్యేవ ప్రమాణ్యాయ కర్మనందే ప్రమా అంటే జ్ఞానము, న్యాయమైంది. నతు కర్తరి అపి క్వచితు. ప్రమా అంటే జ్ఞానము కర్మయందుందే గాని కర్తయందు లేదు. అంటే కర్మయందు ఎందుకు చెప్పారు ఇప్పుడు అంటే ప్రమాజ్ఞానం ఏదైతే ఉందో ప్రమాణ జ్ఞానము కర్మయందు ప్రవర్తించి ఆ కర్మను ప్రకాశింపజేస్తుంది. ప్రమాజ్ఞానము కర్మయందు ప్రవర్తింపజేసి ఆ కర్మ యొక్క జ్ఞానాన్ని మీకు తికమకగా ఉండవచ్చు. ఇప్పుడు మన ప్రమాజ్ఞానము
ఏ వస్తువైతే ఉందో ఆ వస్తువు పల్లికి వెళ్ళి ఆ వస్తువును ప్రకాశింపజేసినప్పుడు అయం ఘట, ఇది కుండ అన్నాం. అయితే కుండ అనే జ్ఞానం కుండ ఎందుందా, కర్త ఎందుందా? కుండ అనే జ్ఞానం కుండ ఎందు ఉంటుంది కానీ కర్త ఎందు ఎందుకుంటుంది? అందువల్ల ఇక్కడ ప్రమాణ జ్ఞానాలకు గోచరముగా ప్రమాణ జ్ఞానములు కర్మ ఎందు ప్రవర్తించి ఆ కర్మను ప్రకాశింపజేస్తుంది అని చెప్పినతో న్యాయంగా ఉంటుంది. గాని కర్త యందు ఉంటుంది అంటే ఆ కర్త ప్రకాశింపజేస్తాడు అని చెప్పుటే న్యాయంగా ఉండదు అన్నాడు. ఎందుకంటే ప్రమాణం వెళ్ళి అక్కడ ఉన్న అజ్ఞానాన్ని నశింపజేసినందువల్ల ఇది ఘటము, ఇది పటము అనేది మనకు గుర్తుకు వస్తుంది. గాని అక్కడ నేరుగా కర్త పోయి దర్శించలేదు. అందువల్ల ప్రమా యొక్క జ్ఞానము ఇప్పుడు దేనికి సంబంధించింది? కర్మకు సంబంధించిందా? కర్తకు సంబంధించిందా? కర్త ఎందుకు సైతం ప్రవర్తించి ప్రకాశింపజేయని చెప్పినట్టయితే కర్తకు కూడా కర్మత్వం సిద్ధించినందువల్ల కర్త కర్మలు ఒకటే అవుతుంది, కర్త కర్మ ఒకటే అవుతుంది. అందువల్ల కర్మ యొక్క జ్ఞానం కర్మయందు ఉంటుంది. కాబట్టి అదే న్యాయం అని చెప్పాలి. అందుకొరకు ఇప్పుడు సుఖిత్వ దుఃఖిత్వ ధర్మాలు ఆత్మయందు ఉన్నాయా, ప్రమాణమందు ఉన్నాయా? ప్రమయందే ఉన్నాయన్నారు. ప్రమ అంటే ఏంటిది? జ్ఞానం. ప్రమాణం వేరు, ప్రమా వేరు. ప్రమాణం అంటేనేమో కరణం, ప్రమ అంటేనేమో జ్ఞానము. అందువల్ల సుఖిత ధర్మాలు ఇప్పుడు ఆత్మయా మరి ప్రమాయా? మరి ప్రమాణయా? ప్రమాణ జ్ఞానము వ్యాపించి ప్రకాశింపజేస్తున్న ఘటాదులంతా కూడా కర్మ అనబడు ప్రమాణమునకు ప్రవర్తింపజేస్తున్న అంతఃకరణ వచ్చిన చైతన్యం ప్రమాత కర్త. ఆ కర్త ఘటమహం పశ్యామి అంటాడు గాని ఘటాన్ని నేను చూస్తున్నా అంటాడే కాని, అంటే ఘట జ్ఞానము ఘటమందు ఉంది. తర్వాత కర్తృత్వ భావం ఎవరిని చూసే అందువల్ల చూసే వస్తువు వేరైపోయింది, చూడబడే వస్తువు వేరైంది. కాబట్టి మరి అందువల్ల దుఃఖిత్వాదులంతా కూడా నేను సుఖిని నేను దుఃఖిని అనే ధర్మాలు అంతఃకరణాన్ని గాని ఆత్మయి కాదు. అందుకొరకు కర్మణ్యేవ ప్రమాణ్యాయ. ప్రమ అంటే జ్ఞానము కర్మయందే ఉంటుంది గాని నతు కర్తరి అపి క్వచిత్, కర్త యందు ఆ జ్ఞానము ఉండదు అనే విషయాన్ని ఇక్కడ గుర్తు చేసి, మరి దీనివల్ల ఏమొచ్చేసిన మందికి కర్మకర్తలు సర్వ వ్యవహారాలు ఎందు భిన్నంగా ఉంటాయి. జ్ఞానం వేరుగా, కర్త వేరుగా ఉంటాడు, కర్మ వేరుగా ఉంటుంది. ఆ జ్ఞానం కర్త ఎందే ఉంది అంటే అప్పుడు కర్త తానే అయ్యాడు, కర్మ తానే అయ్యాడు. అంటే తన భుజాల మీద తానే కూర్చున్నాడు అన్న దగ్గరకు వచ్చేస్తుంది. తన భుజాల మీద తానే కూర్చుంటారు ఎవరన్నా. ఎంత బలవంతుడైనా తన భుజాల మీద తాను కూర్చోలేడు. అందుకొరకు ఆ విధంగా అభ్యుముఖమేపిచ ప్రసంఖ్యాన శతేనాపి నైవత్వ సంభావిత దోషాత్ ముచ్యసే. ఒకవేళ ఆ విధంగానే ఉంటుంది అని అన్నప్పటికీ, ఏ విధంగా? కర్తయందు జ్ఞానం ఉంటుంది అని ఒకవేళ అన్నట్టయితే అభ్యుపగమేపి చ ప్రసంఖ్యాన శతేనాపి, 100 ప్రసంఖ్యానాలు చేసినందువల్ల. ప్రసంఖ్యానం అంటే ఏం చెప్పుకున్నాం మనము? ఇదివరకోసారి చెప్పుకున్నాము, అభ్యాసం, ఆవృత్తి ఉంటుంది 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 అని 100 సార్లు అన్నప్పటికీ నైవత్తు అసంభావిత దోషాన్ని ముచ్చసే. అయినప్పటికీ నీవు అసంభావిత దోషం అంటే అది ఎప్పుడు కూడా సంభవం అయ్యేది కాదు, అసంభవం అనే దోషం చేత నువ్వు దూషితుడవుతావు. అది కానీ అవుతుంది, తప్పనిసరి అవుతుంది 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 ఒక్కసారి కాదు 1000 సార్లు అన్నప్పటికీ కర్తయందు జ్ఞానము ఉండదు, కర్మయందే ఉంటుంది అనేది సిద్ధమవుతుంది. కాబట్టి నువ్వు అనుకునే ఊహ ఏదైతే ఉందో ఆ ఊహ ద్వారా నువ్వే దోషి అవుతావు గాని దోషరహితుడవు కావు. అభ్యుపమేంపి ఆ విధంగా నువ్వు అనుకున్నట్టయితే ప్రసంఖ్యాన శతేనాపి 100 సార్లు అవుతుంది అవుతుంది అని ఆవృత్తి చేసినప్పటికీ అసంభావిత దోషాత్ నా ముచ్చసే. అసంభవ దోషం నుంచి నువ్వు విడబడేవాడివి, అంటే దోషం కలిగే ఉంటావు. అందువల్లనే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ప్రమాణబద్ధ మూలత్వాతో దుఃఖిత్వం కేన వార్యతే.
అగ్ని ఉష్ణవన్ నివృత్తిశ్చే నైరాత్మ్యం ఏతి సౌగతం. ఒకవేళ నీవు ఆ విధంగా మొండి పట్టుబట్టి అట్లాగే ఉంటుంది అని ఒకవేళ చెప్పినట్టయితే ప్రమాణబద్ధ మూలత్వాత దుఃఖిత్వం, ప్రమాణం చేత బాగా దృఢంగా కట్టబడిన మూలం కలిగినందువల్ల దుఃఖిత్వం అని దేని చేత అగ్ని ఆత్మయంది దుఃఖిత్వం ఉంటుంది అని నీవు అంటే ఇంక దేని చేతి నివారింపబడుతుంది? అది దేని ద్వారానైతే దుఃఖం నివారింపబడాలో దాని అందే దుఃఖం ఉంటే ఇంక నివారించేది ఎవరు? ఆత్మయందు దుఃఖం ఉంది అంటే దుఃఖం ఎట్టబోతుంది? ఆత్మజ్ఞానం ద్వారా అసలు దుఃఖం పోతుందని ఇంతవరకు అనుకున్నాం. ఆత్మయందే దుఃఖం ఉంటే ఊడ్చే చీపురికే మట్టి ఉంటే దేంతో ఊడుస్తాం? ఇంకా నువ్వు చీపురికి అంతా బురద అంటుకో ఉందనుకోండి, మన చీపురుతో ఏం చేస్తున్నాం? ఉన్న మట్టిని పోగొడుతున్నాము. ఎవరమ్మా? చీపురుతో మనము ఊడుస్తూ ఉన్నాం శుభ్రం కావాలనే ఉద్దేశం చేత. ఆ చీపురుకే బురద అంటింది అనుకోండి, ఇంకా ఆ చీపురుతో బురద మట్టిని పోగొడుతుందా? ఇంకా మట్టిని చేస్తుందా? మరి ఆత్మ మీద నువ్వు దుఃఖాలు ఉన్నానంటే ఇంకా దేంతో పోవాలి? అది అసలు ఆత్మజ్ఞానం చేత దుఃఖం పోతుందని మనం అనుకుంటున్నాం కాబట్టి ఆ ఆత్మ ఎందే దుఃఖం ఉంది అంటే ఇంకా దేంతో పోతుంది? అది ప్రశ్న. మా అవమానాలు మీకు తగిలివచ్చు కానీ ఇప్పుడు ఆత్మేందు దుఃఖం ఉంది అంటున్నాడు కదా, అంటే ప్రమాణ లబ్ధ మూలత్వ దుఃఖిత్వం కేన వార్యతే. అంటే ప్రమాణం చేత బద్ధమూలం అంటే నువ్వు అన్నది బాగా దాని అందు ముడివేయబడినట్టయితే ఇంకా దుఃఖం దేంతో పోతుంది? అగ్ని ఉష్ణవత్ నివృత్తిశ్చేత్ నైరాత్మ్యం హేతు సౌగతం. ఒకవేళ అగ్నికి ఉష్ణత్వము నివృత్తి కలుగుతుంది అని అంటే అగ్ని ఉష్ణవన్ నివృత్తిశ్చేత్ అగ్నికి చల్లదనం వస్తుంది అంటే అప్పుడేమైంది? శూన్యవాది బౌద్ధుల మాదిరిగానే అవుతారు. ఆత్మ అనేది లేకుండా పోతుంది కాబట్టి ఆత్మధర్మమే లేకుండా పోతుంది. ఆత్మ ఏమో సుఖం కలిగింది అంటే మరి సుఖస్వరూపమైన ఆత్మ ఎందు దుఃఖం కూడా ఉంది అంటే ఇంకా ఆత్మ అనేది లేనే లేదు, దాన్ని పోగొట్టేది లేనే లేదు అంటే ఇంకా శూన్యవాది బౌద్ధుడు. అంత శూన్యం అంటాడు కదా, శూన్యవాది బౌద్ధుడు ఏమంటాడు? అంతా శూన్యం అంటాడు. కాబట్టి అప్పుడు ఇంకా శూన్యవాది బౌద్ధుడికి దగ్గరికి నువ్వు పోయేది, ఇంకా దుఃఖం పోయేది లేదు, దుఃఖం పోగొట్టేవాడు కూడా లేడు. అందువల్ల అగ్ని ఉష్ణవన్ని వృత్తిష్టే నైరాత్మ్యం హేతు సౌగతం. సౌగతం అంటే బౌద్ధులు అని అర్థం ఇక్కడ. అందువల్ల అగ్ని ఏంటిది? వేడిగా ఉంటుంది కాబట్టి మరి వేడిమేని నివర్తించేనట్లుగానే ఆత్మస్వరూపం వలె ఒకవేళ అబాధ్యమై ఉన్నట్టయితే అట్లాగే మరి వేడి కూడా అగ్ని యొక్క ధర్మం కాబట్టి పత్రం చేత గ్రహింపబడుతుంది. అది అగ్ని నివర్తించిన గాని అటువలనే దుఃఖిత్వాదుల యొక్క ఆత్మ యొక్క ధర్మం ప్రత్యక్షత గ్రహింపబడుతున్నది. కావున ఆత్మస్వరూపం నివర్తించిన గాని నివర్తించదు. అగ్ని యొక్క స్వరూపాన్ని తెలుసుకున్నందువల్ల అగ్నిలోని శీతత్వం ఎట్లా ఉష్ణత్వం ఎట్లా అయితే నివర్తిస్తుంది అని అంటున్నాము ప్రత్యక్షాల ద్వారా చేత, అట్లాగే ఆత్మ యందు కూడా దుఃఖము పోవాలంటే మన ఆత్మను కనిపిస్తే కదా ఆ దుఃఖం పోయేదానికి. అర్థమైందా ఇక్కడ? ఆత్మ నివర్తింపబడితేనే దుఃఖం కూడా నివర్తింపబడుతుంది. ఆత్మ నివర్తింపబడింది అంటే అర్థం ఏంటిది? శూన్యం కదా. ఆత్మ పోతే గాని ప్రత్యక్షాల ద్వారా ఆత్మలో ఉన్న దుఃఖం కూడా పోతుంది. అప్పుడు మిగిలింది ఏంటిది? ఇంకా ఏం లేదు, శూన్యం. కాబట్టి ఇప్పుడు ఎవరి మతం అది? శూన్యవాది బౌద్ధుల యొక్క మతము. అందువల్లనే ఎందుకు వచ్చింది గొడవంతా కూడా? ప్రత్యక్షాది ప్రమాణాలు వాక్య ప్రమాణానికి విరోధము కాదు. అగ్ని శీతలము అని అంటే అక్కడ ప్రత్యక్ష బాధం ఉందా లేదా? అగ్నిలోని ఉష్ణతను ఎవరు పోగొడతారు? ఎవరు పోగొట్టే అవకాశం లేదు. పోయింది అంటే అక్కడ ప్రత్యక్ష బాధం అయిపోయింది. అగ్నే లేకుండా పోతుంది. అట్లాగే ఆత్మయందు ఆత్మ పోతే గానీ ఆత్మలోని దుఃఖం పోతుంది. ఆత్మ పోయిన తర్వాత దుఃఖం పోతే ఇంకా ఉన్నది ఏంటిది? మిగిలింది ఏంటిది? శూన్యము. అందులో అధమతం
నిరాకుర్యాత్ ప్రసంఖ్యానం దుఃఖిత్వం చేత్ స్వనిష్ఠితం ప్రత్యక్షాది విరుద్ధత్వాదు కథముత్పాదయేత్ ప్రమాం. మళ్ళీ పూర్వపక్షము వాది ఇంకొక రకంగా ఏంటిదంటే ప్రశ్న వేసినట్టుగా వేసుకొని దాన్ని నివారించబోతున్నాడు. ఏంటిది అంటే బాగా అనుష్ఠానం చేయబడిన ప్రసంఖ్యానం. ప్రసంఖ్యానం అంటే ఏమనుకున్నాం ఇప్పటివరకు? ఆవృత్తి లేదా ఉపాసన అనుకోండి. చక్కగా అనుష్ఠానం చేయబడిన ప్రసంఖ్యానం ద్వారా ఏదైతే ఉందో దుఃఖిత్వమును నిరాకరించుకొని మరి యొక్క ప్రసంఖ్యానం ప్రత్యక్ష ప్రమాణాలకు విరుద్ధమై ఉన్నందున యథార్థ జ్ఞానం ఎలాగ పుట్టిస్తుంది అనేదాన్ని గుర్తుగా తీసుకుని వచ్చాడు. ఎట్లా అయితే చిరకాలం అభ్యాసం చేయబడినందువల్ల దుఃఖిత్వాదు అంటే ఏంటిది? సంసార ధర్మాలు. ఆ సంసార ధర్మాలను నివర్తింపజేస్తుంది. అంటే మాటిమాటికి అనుసంధానం చేసినందువల్ల, నిరంతరము చిరకాలం అనుష్ఠించినందువల్ల ఏమైంది? అది ఆత్మ యొక్క స్వరూపము నివర్తింపజేయకయే ఆత్మయందులున్న పరమానందత్వ రూపత్వాది జ్ఞానాన్ని పుట్టిస్తున్న వాళ్ళు అనేది ఏంటి అంటే చిరకాల అభ్యాసం చేత ఆత్మలో ఉన్న గుణాలను అనుసంధానం చేసినందువల్ల ఆత్మలో ఉన్న ఆనందాది గుణాల యొక్క జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానం చేత దుఃఖము పోతుంది అని ఒకవేళ అంటావేమో అని. ఏం చెప్తుంది ఇక్కడ? ఆత్మయందు పరమానంద రూపత్వాది గుణాలు ఉన్నాయా లేవా? ఆ జ్ఞానాల యొక్క గుణం కలుగుతుంది. దేనివల్ల? చిరకాలము అభ్యాసము చేసినందువల్ల. అప్పుడు పుట్టినందువల్ల ఏమవుతుందంటే దుఃఖిత్వ ధర్మాలు పోతాయి, ఆత్మ పోదు. సుఖత్వాది ధర్మాల యొక్క జ్ఞానం కలిగినందువల్ల ఏమవుతుంది అంటే ఆత్మయందున్న దుఃఖిత్వము పోతుంది అని ఒకవేళ అంటావేమో. ఆ అభిప్రాయం కూడా యుక్తమైంది కాదు. ఎందుకు కాదు అంటే ప్రసంఖ్యానం అంటే అర్థం ఏంటిది? ఆవృత్తి ఏకాగ్రతను కలిగిస్తే, ఉపాసన ఏకాగ్రత కలిగజేస్తుందే కానీ జ్ఞానాన్ని కలిగజేయదు. ఉపాసన ఏకాగ్రత కలిగజేస్తుందే కానీ జ్ఞానాన్ని కలగజేయదు. అందువల్ల నువ్వు ఇప్పుడు అనే ఈ ఆక్షేపణ కూడా సరి అయింది కాదు. ప్రత్యక్షాది విరుద్ధత్వాదు కథముత్పాదయేత్ ప్రమాణ్. అది ప్రత్యక్షాది విరుద్ధమైనందువల్ల ఆ ఆవృత్తి అనేది జ్ఞానాన్ని ఉత్పన్నము చేయదు. అందుకొరకే అంధం తమ ప్రవిశంతి ఏ విద్యాముపాసతే. విద్యాంచ ఎస్తది వేదోపయోగం సహ అవిద్యామృతం తీర్థ విద్యామృతమశ్నుతే అని మనకు మంత్రము. విద్య అంటే అక్కడ ఉపాసన, అవిద్య అంటే కర్మ. అక్కడ విద్యను ఉపాసించే విద్యను అవిద్యను రెండింటికి మనకు శృతి ఏం చేసింది? నిందించింది. అందువల్ల ఆవృత్తి అంటే ఉపాసన ద్వారా చిత్త ఏకాగ్రత కలుగుతుందే కానీ జ్ఞానం కలిగే అవకాశము లేదు. మరి ఇప్పుడు జ్ఞానం కలిగిందే మరి అక్కడ దుఃఖిత్వాలు పోదు. దుఃఖిత్వాలు పొందే ఆత్మ స్వయం దుఃఖి అయిపోయాడు. ఇంకొకటి దుఃఖం ఎట్లా పోతుంది? పోయే అవకాశమే ఉండదు. అందువల్లనే ఏదైతే అన్నావో ఆవృత్తి ద్వారా నిరాకుర్యాన్ ప్రసంఖ్యానం దుఃఖిత్వం చేత్. ప్రసంఖ్యానం అంటే ఉపాసన జ్ఞానాన్ని ఉత్పన్నం చేసి దానిలో ఉన్న దుఃఖాన్ని పోగొడుతుంది. అంటే ప్రత్యక్షాది విరుద్ధత్వాత్, ప్రత్యక్షాదుల ద్వారా అది విరుద్ధమైనందువల్ల కథం ఉత్పాదయేత్ ప్రమాం, జ్ఞానాన్ని ఉత్పన్నం చేసే అవకాశము లేదు. ఆవృత్తి యొక్క ఉపాసన యొక్క ఫలమే ఏంటిది? అందుకనే కదా కర్మాని చిత్తశుద్ధ్యర్థం ఏకాగ్రార్థం ఉపాసన. చిత్తశుద్ధి కావాలంటే నిష్కామ కర్మ చెయ్యి, ఏకాగ్రత కలగాలంటే ఉపాసన చెయ్యి అన్నారు. ఇప్పుడు ఉపాసన ద్వారా జ్ఞానం కలుగుతుందా, ఏకాగ్రత కలుగుతుందా? ఉపాసన ఎప్పుడు జరుగుతుంది? ద్వైతంలో జరుగుతుంది కానీ ద్వైతంలో జరగదు. ఎక్కడ ఉపాసన ఉంటే అక్కడ ద్వైతమే. నేను ఉపాసకుణ్ణి, ఆయన ఉపాస్య దేవత. అప్పుడు ఏకత్వ జ్ఞానం ఎక్కడ కలిగింది? నువ్వుగానే ఉన్నావు, ఆయనగానే ఉంది. అందుకొరకే శృతి అంధం తమ ప్రవిశంతియే అవిద్యాముపా తతో భూయ యువతే తమోయ ఊ విద్య. అంతకంటే కూడా ఎక్కువ అంధకారంలో పడతాడు ఉపాసన చేసేవాడు అన్నాడు. కర్మ చేసేవాడే అజ్ఞానంలో ఉన్నాడంటే ఉపాసన చేసేవాడు అంతకంటే కూడా ఇంకా ఫోటోలు పెట్టుకొచ్చేయి, విగ్రహం పెట్టుకొని చేయి. ఇంకా ఫోటోలు పెట్టుకుని చేస్తున్నాము. అందుకే ఉపాసనలో మాటిమాటికి తిట్టింది మిమ్మల్ని.
ఎప్పుడు కూడా ఉపాసన జరుగుతుంది అంటే భేద బుద్ధిలో ఉంటుంది కానీ అభేద బుద్ధిలో ఉండదు. నేను ఉపాసకుని, జీవుణ్ణి, అగ్నిని, ఆయన సర్వస్వతంత్రుడు, సర్వోత్తముడు అనే భావన కలిగినప్పుడే ఉపాసన అక్కడ జరుగుతుంది. ఉపాసన జరుగుతున్నంత వరకు ద్వైతం ఉంటుంది కానీ ఏకత్వ భావన రాదు. అందువల్ల మనం ఎక్కడి నుంచి బయటకు పోయాము? నువ్వు అనేక సార్లు ఉపాసన చేస్తే ఇది జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం కలిగినందువల్ల ఆత్మగుణాలు, ఆనందాది గుణాలు ఉత్పన్నమే, దానిలో ఉన్న దుఃఖాన్ని పోగొడుతుంది అన్నావు కదా. అది జ్ఞానాన్ని కలగజేయదు, దుఃఖాన్ని పోగొట్టదు, ఏకాగ్రత మాత్రం కలగజేస్తుంది అనేదాన్ని ప్రత్యక్షాది విరుద్ధత్వాది కథముత్పాదయేత ప్రమాణం. ప్రత్యక్షాది ప్రమాణాలకు విరోధమైనందువల్ల మరి అందుకనే కదా ఏకత్వ జ్ఞానం ఎప్పుడు వస్తుందంటే ఇవన్నీ కర్మ పోవాలా, ఉపాసన పోవాలా, కేవలము అనుసంధానం మాత్రం ఏకత్వ జ్ఞానం కదా మరి కలగాలంటే ఇవన్నీ అడ్డమే. ఈ పూజా జపాదులంతా కూడా ఏకత్వ జ్ఞానానికి ఏంటిది? అడ్డమేను. అందుకొరకే ఇవన్నిటి ద్వారా కర్మ ఎంతవరకో అంతవరకే. పాత్ర ఎంతసేపు రోజంతా పాత్ర దోమకుండా కూర్చుంటామో ఏంటి? ఎంతవరకు దోమతాం అంతవరకు దోమతాము, దాని తర్వాత ఏం చేయాలో అది చేస్తాము. ఉపాసన కూడా అంతే. ఎంతవరకు ఏకాగ్రత కలగదో ఆ ఏకాగ్రత అలవాటు అయ్యేంతవరకు ఉపాసన, తర్వాత మళ్ళీ ఏం చేయాలో అది చెయ్యాల. కేవలం కర్మలోనే పడుండేవని కాదు, కేవలం ఉపాసనలోనే పడుండేవని కాదు. ఇవి రెండూ కూడా దానికి అంగాలు మాత్రమే కాని అది కాదు. అందువల్ల నువ్వు ఏదైతే చెప్పావో ప్రసంఖ్యానం ద్వారా ఇట్లా చేస్తున్నావంటే అది అయ్యే పని కాదు అని ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు మళ్ళీ పూర్వపక్షి ఆక్షేపిస్తున్నాడు. నన్ను ప్రసంఖ్యానం నామ తత్వమస్యాది శబ్దార్థాన్వయ వ్యతిరేక యుక్తి విషయ బుద్ధామ్రేడనమభిధీయతే తచ్చ అనుష్ఠీయమానం ప్రమితివర్ధనయ పరిపూర్ణాం ప్రమితిం జనయతి న పునరైకాగ్ర్యవర్ధనయేతి యథా అశేష శుచి నీడే స్త్రీ కునతే కామినేతి నిర్వస్తుకః పురుషాయాసమాప్తజనిత ప్రత్యయ ఇది. ఇక్కడ ఒక లౌకికమైన ఉపమానాన్ని ఇచ్చి తను అన్నదాన్ని ప్రమాణం సిద్ధం చెయ్యాలి అని పూర్వపక్షి ప్రయాసపడుతున్నాడు. తత్వమసి మహావాక్యం ఉంది కదా, ఆ వాక్యార్థ సంబంధమైనది. ఇదివరకు అంతా నువ్వే అది చెప్పావు, అన్వయ వ్యతిరేకాలు చేసినందువల్ల దాని యొక్క జ్ఞానం కలుగుతుంది అనే ఉద్దేశం చేత. కాబట్టి ప్రసంఖ్యానం నామ, ప్రసంఖ్యానం అంటే మేమేమనుకున్నావు? నువ్వు అనుకున్నట్టుగా ఏకాగ్రత కాదు. తత్వమస్యాది శబ్దార్థ, తత్వమసి వాక్యాల యొక్క శబ్దాల్లో ఉన్న అర్థం ఏదైతే ఉందో దాన్ని అన్వయ వ్యతిరేక యుక్తి విషయ బుద్ధ్యామ్రేడన అభిధీయతే. అన్వయ వ్యతిరేకాలు చేసినందువల్ల, మాటిమాటికి చేసినందువల్ల, ఆవృత్తి చేసినందువల్ల ప్రసంఖ్యానం అని అంటున్నాం మేము దాన్ని. అంటే ఆ యుక్తి అన్వయ వ్యతిరేక యుక్తి గలదో ఆ తత్సంబంధమైన జ్ఞానాన్ని మాటిమాటికి ఆవృత్తి చేసినందువల్ల నేను ప్రసంఖ్యానం చెప్పాము. అటు ప్రసంఖ్యానం చేస్తుంటే మాటిమాటికి చేసినందువల్ల ఏమవుతుందంటే జ్ఞానం వృద్ధి పొందుడు చేత. అంతే కదా, అహం బ్రహ్మాస్మి తత్వమసి అనే భావనను మాటిమాటికి అన్వయ వ్యతిరేకలు చేసినందువల్ల ఏమవుతుంది? జ్ఞానం కలుగుతుంది. ఆ ప్రసంఖ్యానం ఏం చేస్తున్నప్పుడు జ్ఞానాన్ని వృద్ధి చేసినందువల్ల పరిపూర్ణమైన జ్ఞానాన్ని పుట్టిస్తుంది. పుట్టిస్తుంది కానీ మరి ఏకాగ్రతను వృద్ధి పొందించడం చేత అది పుట్టిస్తుందని మేము చెప్పడము లేదు అని దాని యందు ఆసక్తి. ఎట్లాగా అంటే సమస్తమైన అపవిత్రతకు కారణమైంది ఏంటిది? శరీరం. శరీరానికంటే అపవిత్రమైంది ఇంకొకటి లేదు. ఆ అపవిత్రమైన ఇంకొక ఉపమానం తీసుకున్నాను అనుకోండి, అది మీకు చెప్పవలసిన కాదు, అది మీరు చదువుకోండి. కాబట్టి ఒకరు ఒకరిని చూసి మోహించుకుంటున్నారు, కామించుకుంటున్నారు అంటే ఈ సమస్త అపవిత్రకు సాధనమైన ఈ శరీరాన్ని మాటికి దాన్ని అనుసంధానం చేసినందువల్లగా చివరకు ఇంకా విడవలేనంత ఆసక్తి అందులో పుడతా ఉంది. ఇప్పుడు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు, ఆసక్తులై శరీరాలు కూడా వదిలిపెడుతున్నారు అంటే మొట్టమొదటి చూసిన దానికంటే రెండవసారి మూడవసారి మాటికి ఆ వస్తువుల గురించే విచారించినందువల్ల ఆసక్తి కలుగుతుందా లేదా? లోక వ్యవహారం అంతే కదా, కలుగుతుంది కాబట్టి వివాదాలు జరుగుతూ ఉన్నాయి. ఆ తర్వాత విడిచిపోకుండా పట్టుకొని ఉంటున్నారు. కానీ వాస్తవికంగా ఏంటిది? అది సుగంధమైన శరీరం కాదు అని ఎన్ని అపవిత్రాలు ఉండాలో అన్ని అపవిత్రాలతో కూడుకొని ఉంది. అయినప్పటికీ మాటికి అనుసంధానం చేసినందువల్ల ఎట్లా అయితే దాని ఆసక్తి కలుగుతూ ఉందో
అట్లాగే ఇక్కడ కూడా జ్ఞానం కలుగుతుంది అంటే నష్టమేమి అని పూర్వపక్షి అడుగుతుంది. కానీ వాస్తవికంగా ఆత్మ యొక్క స్వరూపం ఏంటిది అంటే మరి సుఖస్వరూపమే. నిర్దుఃఖిత్వం స్వతసిద్ధం. ఆత్మకు దుఃఖరహితత్వం స్వతసిద్ధమైంది కానీ ఆగంతకము కాదు. ఒక ఏంటిది ఆగంతకం అంటే అసలు వాస్తవికంగా చెప్పాలి అంటే అహంకారానికి సంబంధించిన సుఖని దుఃఖని అనే భావం చేత విషయ గోచరం ద్వారా అక్కడ దుఃఖం సుఖము లేదనుకుంటున్నారు. కానీ వాస్తవికంగా ఆత్మకు విచారించినట్టయితే ఆ సుఖము లేదు దుఃఖము లేదు. ఇంకో రకంగా చెప్పాలంటే సుఖస్వరూపమే కానీ దుఃఖ స్వరూపం అది కాదు. అందువల్ల తనకు బాహ్యంగా దూరంగా ఉన్న ప్రమాణం వల్ల సిద్ధమైన అర్థం కూడా మేము విశ్వసించేదానికి లేదు. ఎందుకంటే ప్రత్యక్ష ప్రమాణమేమో బాహ్యం, ఆగమ ప్రమాణమేమో ఆంతరికం. అదేమో ఆంతరిక విషయాన్ని తెలుపుతూ ఉంటుంది, ఇదేమో బాహ్య విషయాన్ని తెలుపుతూ ఉంటుంది. ఆంతరిక విషయమో అనుభవపూర్వకంగా ఉంటుంది, బాహ్య విషయమేమో బాహ్య ప్రత్యక్షమేమో ఒకప్పుడు ఉంటే ఉండవచ్చు, లేకపోతే లేవచ్చు. యథార్థ జ్ఞానాన్ని తెలుపవచ్చు, లేదా బ్రహ్మజ్ఞానాన్ని కూడా తెలుపవచ్చు. కాబట్టి అప్పుడు ప్రత్యక్ష తత్వమసి వాక్యజన్య జ్ఞానం ఏదైతే ఉందో దుఃఖిత్వాది జ్ఞానానికి బాధకమైంది. ప్రత్యక్షం ఏం చెప్తుంది? ఆత్మ దుఃఖిత్వంతో కూడుకున్నదని చెప్తుంది. కాబట్టి ఆ దుఃఖాన్ని బాధిస్తుందే కానీ పోషించదు. అందువల్ల స్వతసిద్ధమైన సుఖస్వరూపమైన ఆత్మ యొక్క స్వరూపాన్ని ఆగమం బోధిస్తుంది. దుఃఖిత్వంతో కూడుకుందానేమో ప్రత్యక్ష ప్రమాణము బోధిస్తుంది. అందువరకే సంబంధార్థయేవా, సంబంధార్థం నందే శ్లోకం ఇప్పుడు అంటే దానికి సంబంధించిన విషయాన్ని శ్లోకం ద్వారా కూడా ఇప్పుడు గుర్తు చేస్తున్నాడు. ఏంటది? అపి ప్రవృత్తి ప్రత్యక్షవాదేన ప్రవృత్తి ప్రత్యేగాత్మని పరాంచికా నీత్యే తస్మాత్ వచోసో గమ్యతే శృతే. ఇక్కడ నీకు మా కపోల కల్పితంగా కాదు చెప్పేది, శృతి స్వయంగా చెప్తుంది. ఏ శృతి? కఠశ్రుతి. కఠోపనిషత్తులో వచ్చింది పరాంచికా నివేత్రణ స్వయంభూ తస్మాత్ పరాంగ్ పశ్యతి నాంతరాత్మన్ కశ్చిత్ ధీర ప్రత్యేగాత్మన ఐక్షత ఆవృత్త చక్షు అమృతత్వమిచ్చన్ అని కఠశ్రుతి. కఠశ్రుతిలో ఏం చెప్పి? పరాంచికాని, ఖ్యాని అంటే ఇంద్రియాలను బ్రహ్మదేవుడు ప్రపంచోన్ముఖంగా సృష్టి చేశాడు. కాబట్టి ఒకానొకలైన వాడు దాన్ని విషయాలపైకి వెళ్ళి ఆ యొక్క ఇంద్రియాలను అంతర్ముఖం చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే అప్పుడు బహిర్ముఖం పోయే వాటిని ఎందుకు అంతర్ముఖం చేయాలా? బహిర్ముఖంలో దుఃఖవృత్తి ఉంది, ఆంతరికంగా సుఖవృత్తి ఉంది. కాబట్టి బహిర్ముఖ వృత్తి ప్రత్యక్ష వృత్తి, ఆంతరిక వృత్తి ఏమో వాక్యోత్తమైన వృత్తి. కాబట్టి మరి శృతి ఏం చెప్తుంది అంటే సాక్షాత్తు శృతికి ప్రత్యేగాత్మ ప్రవృత్తి కలనని చెప్పినందువల్ల ఈ శృతి అంటే ఏం తెలుస్తుంది మనకి? ఇప్పుడు ప్రత్యక్షము ఆగమం చేత బాధింపబడుతుంది అనే విషయము మనకు తెలుస్తుంది. కాబట్టి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు చక్షురాది ఇంద్రియానంతా కూడా పరాగ్ విషయం. ప్రత్యేక విషయం ఏంటి? తన స్వరూపము. పరాగ్ విషయం ఏమిటి? తనకు భిన్నంగా ఉన్నది ప్రపంచము, దానిలో సుఖం ఉన్నది అనుకునే దాని ఎందు కలిగిన ఆసక్తి. అందువల్ల బాహ్య విషయాన్ని తెలియజేస్తుంది కానీ ఆంతరిక విషయాన్ని అది తెలియదు. ఇట్లా సాక్షాత్ శృతి చెప్పినప్పుడు ప్రత్యక్షాది ప్రమాణాల ద్వారా గోచరించేది సత్యము అని ఎలా మనము నమ్మగలుగుతాము, విశ్వసించగలుగుతాము అనేదాన్ని తీసుకొచ్చి అభ్యుపగమ్యేవ ముచ్యతే, దాన్ని ఒప్పుకొని నతు ప్రమాణం సత్ప్రమాణాంతరేణ విరుధ్యత ఇది అసకృతవోచామః. ముందు ఎప్పుడో ఒకసారి చెప్పిందని మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. రెండో అధ్యాయంలో మొదట్లో అధ్యాయంలోనూ వాళ్ళు అడిగిన దానికి శృతికి ప్రత్యక్ష విరోధం కలదనే పక్షం ఏదైతే ఉందో అది కాకపోయినప్పటికీ ఒకవేళ అంగీకరించి కూడా విరుద్ధమైందనే అంగీకరించి కూడా లేదా విరుద్ధం కాదని అంగీకరించి కూడా మరి దానికి శృతికి ఏంటిది ద్వారా బాధిస్తే బాధించవచ్చు అనే విషయాన్ని ఒకసారి కాదు ప్రమాంత విరుద్ధత ఇది అసకృత గోచామ కొన్ని 100 సార్లు కూడా మీకు చెప్పవలసి చెప్పి ఉంటాను. ఏంటిది? ప్రత్యక్షము శృతిని బాధింపదు అని ఎన్నిసార్లు చెప్పాం. శృతే ప్రత్యక్షాన్ని బాధిస్తుంది కానీ ప్రత్యక్ష ప్రమాణము ఆగమ ప్రమాణి అసలు మామూలుగా ఎప్పుడు కూడా ఏ రూపంలో కూడా బాధింపదు అని ఒకసారి కాదు ఎన్నిసార్లు చెప్పాము అనేదాన్ని గుర్తు చేసి ఎత్రాపి వాక్య ప్రత్యక్షయోర్ విరోధాంశక తత్రాపి పురుషమోహవశాదేవ సా జాయతే నతు పరమార్థత. ఇంకొక విషయాన్ని కూడా చెప్తున్నాడు. వాక్యానికి ప్రత్యక్షానికి ఎక్కడైతే విరోధం కలుగుతుందో